హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈ వీడియో కొంచెం సీరియస్గా, కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. సో ముందుగానే అపాలజైజ్ అడుగుతున్నా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. బట్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ కొంచెం గట్టిగా ఉంటుంది. ముందుగా హెడ్లైన్స్కి వద్దాం, దాని తర్వాత ఫస్ట్ మెయిన్ టాపిక్ అడ్రస్ చేస్తాను. హెడ్లైన్స్ వచ్చేసరికి గౌతమ్, పృథ్వీ వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది? ఓకే, ఇద్దరివి తప్పులు ఉన్నాయి. ఇద్దరివి ఓన్లీ పృథ్వీదే తప్పు అంటే ఒప్పుకోను. నువ్వు పృథ్వీ భజన కొడుతున్నా అన్న వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవడు భజన కొట్టాల్సిన అవసరం నాకు లేదు, దాని గురించి అడ్రస్ చేస్తా. ఇద్దరివి తప్పులు ఉన్నాయి. లైవ్ చూసి చెప్తున్నా, మెయిన్ ఎపిసోడ్ చూసి చెప్తున్నా. అక్కడ ఏమి గౌతమ్ కృష్ణ శుద్ధపోస పర్ఫార్మెన్స్ చేయలేదు. అలా అని చెప్పి పృథ్వీరాజ్ చేసింది రైటా, ఎంట్రికలు ఇలా వేసాడు అంటే అబ్జల్యూట్లీ రాంగ్. పృథ్వీ చేసింది రాంగ్. అలా అని చెప్పి గౌతమ్ అక్కడ ఏమీ శుద్ధపోసలా చేయలేదు. సిచ్యువేషన్ క్రియేట్ చేసింది, ట్రిగ్గర్ చేసినవి మాట్లాడదాం. అలాగే ఈరోజు ఆ విక్రమార్కు టాస్క్లో 100% తొండిగే మాడింది రోహిణి. అది గౌతమ్ ఇంటెన్షనల్గా చేశాడా, అన్ఇంటెన్షనల్గా చేశాడా అంటే అన్ఇంటెన్షనల్గానే చేశాడని ఇప్పుడు కూడా చెప్తా. కానీ రోహిణి అది ఏమి మాట్లాడదాం. మనం ఒకళ్ళు పాయింట్అవుట్ చేసే ముందు ముఖ్యంగా ర్యాట్ గ్రూప్ వాళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళ గురించి మాట్లాడతా. వీళ్ళందరూ కూడా చెప్తాను నేను ఈరోజు. గట్టిగా ఉంటుంది విత్ ప్రూఫ్స్. రోహిణి కానీ, తేజ కానీ, అవినాష్ కానీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే వీళ్ళంతా పత్తి గింజలు. వీళ్ళు అసలు ఏమి న్యాయానికి, ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడతా. ఇంకో లేటెస్ట్ అప్డేట్ న్యూస్, మెగా చీఫ్ విచ్ ఇస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆ ర్యాట్ గ్రూప్ వాళ్ళే చేస్తారని నాకు తెలుసు. రోహిణి చేస్తారనుకున్నా తేజ అయ్యాడు. సో తేజ అయ్యాడు కాబట్టి ఏమవుతుంది, అవినాష్ని కానీ ఎవరో రోహిణిని కానీ సేవ్ చేస్తారు. ఒకరికి మధ్యలో ఇంకొకరికి ఎవరు కూడా టికెట్ ఫైనల్ ఇచ్చేస్తారు. అందరూ అలా ముగ్గురు జాలీగా వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు ఏమీ గ్రూప్ గేమ్ కనబడవు. ఇలాంటివి ఏం గ్రూప్ గేమ్లు కాదు, అలాంటివే గ్రూప్ గేమ్లు. వాళ్ళు ఆడట్లేదు అనట్లేదు, అలా ఆడుతున్నారు. ఇలాంటివి మీకు ఏమీ కనబడవచ్చు. మీకు ఇన్ ద సెన్స్ కొంతమంది నిబ్బాగాలికి, కొంతమంది పిఆర్ గాలికి, కొంతమంది పెయిడ్ రివ్యూవర్స్కి. ఇంకెందుకు డైరెక్ట్గా పాయింట్కి వస్తే పెయిడ్ రివ్యూవర్స్ సిగ్గు ఉండాలి చెప్పుకోవడానికి. అలాగా ఐఎమ్ క్యాంపెయినింగ్ ఫర్ సో పర్సన్ అని. ఇంకా అలాంటప్పుడు నువ్వు రివ్యూవర్ ఎలా అవుతావు? పిఆర్ అని చెప్పుకో, లేదా ఫ్యాన్ పేజ్ అని చెప్పుకో. ఒకళ్ళనే కాదు, చాలామంది తగలడ్డారు. అసలు ఆ క్రెడిబిలిటీ ఏది స్వామి? 5-6 ఏళ్ళ నుంచి రివ్యూర్ ఫీల్డ్లో ఉంటూ ఇంత సెన్స్లెస్గా మాట్లాడతారా? ఐఎమ్ క్యాంపెయినింగ్ ఫర్ గౌతమ్ కృష్ణ. అక్కడ గౌతమ్ కృష్ణ క్యాంపెయినింగ్ చేసినా, నిఖిల్ క్యాంపెయినింగ్ చేసినా ఒక రివ్యూవర్ అనేవాడు వరస్ట్. అది రాంగ్, అది చాలా రాంగ్. దానివల్ల ఎంతమంది పొల్యూట్ అవుతారు, ఎంతమంది మ్యానిపులేట్ అవుతారు. అప్పుడు అన్నా నువ్వు పృథ్వీ భజన కొట్టావు, పృథ్వీని కన్నా అన్నావు, నిఖిల్ భజన కొట్టంటే ఒక బుర్రతకు మనుషులు కొంతమంది. ఇప్పుడు నేను కర్ణుడితో పోలిస్తే మీకు బాధ ఏంద్రా? ఆ ఎపిసోడ్లో నాకు కర్ణుడిలో అనిపించాడంటే మీ బాధ ఏంటి? ముఖ్యంగా గౌతమ్ బాట్ ఫ్యాన్స్, జెన్యూన్ ఫ్యాన్స్ కాదు. అదే గౌతమ్ కృష్ణని నేను కృష్ణుడితో పోల్చాను. మీకు ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందంటే ఏంటి, కృష్ణుడి కంటే గొప్పడు కర్ణుడు. ఇంకా అంతకంటే ఎలివేషన్ ఇవ్వాలి నేను. తెలుసా మహాభారతం? లేకపోతే కల్కి మూవీ చూసి అదే మహాభారతం అనుకుంటున్నారా? కృష్ణుడు ఎక్కడ, కర్ణుడు ఎక్కడ? అప్పుడు మీకు ఆ ఎలివేషన్ సరిపో. నిఖిల్ భజన కొడతా అన్నారు. అసలు మీరు నా వీడియోలు ఏమైనా పూర్తిగా చూసారా? ఫస్ట్ 3-4 వారాలు అసలు నిఖిల్కి రేలంగ మామ అని పేరు పెట్టిందే నేను. మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడు అని చెప్పి. అప్పుడంతా ఎక్కడ పోయారు? నేను ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. ఓకే కదా, వెళ్ళి చూసుకోండి. నేనేమి ప్రైవేట్లో పెట్టి అక్కడే ఉన్నాయి అన్నీ. నిఖిల్ వాటర్ గేమ్లోని, ఆ పానీపట్ గేమ్లో సైకోలా ఆడుతున్నాడని చెప్పి గట్టిగా వేసుకున్నాను నేను. ఇదా ఆడే లక్షణం అని చెప్పి. ఏమైపోయారు? అప్పుడు నేను ఎవడి పిఆర్ని చెప్పండి. అప్పుడు నేను ఎవడి పిఆర్ని? నామినేషన్లో అక్క పాయింట్, యష్మి పాయింట్ తెచ్చినప్పుడు అది వరస్ట్ నామినేషన్ పాయింట్, కావాలని అటాక్ చేస్తున్నాడు అని చెప్పి క్లియర్గా చెప్పాను. అప్పుడు ఎవడు పిఆర్ని? అంటే ఎంతసేపు గౌతమ్ కృష్ణకి భజన కొట్టాలా, లేకపోతే సో కాల్డ్ కొన్ని వరస్ట్ రివ్యూవర్స్ లాగా క్యాంపెయినింగ్ చేయాలా? నేను చెయ్యను. నేను క్యాంపెయినింగ్ తప్పు ఉందంటే నాకు ఏ కంటెస్టెంట్ అయినా ఒకటే. నిఖిల్ తప్పు చేస్తే నిఖిల్ తప్పు అని చెప్తా, గౌతమ్ కృష్ణ చేస్తే తప్పు అని చెప్తా, మణికంఠ చేస్తే తప్పు అని చెప్పా. సోనియా ఆకులదైనా అదే, యష్మిదైనా అదే, ఎవరిదైనా అదే, పృథ్వీరాజ్దైనా అదే. పృథ్వీరాజ్ది నేను ఒక 4-5 సార్లు చెప్పాను, రాక్షసుల్లా ఆడాడు, వెరీ వరస్ట్. అది ఎంత జెన్యూన్ అయినా, ఎంత మాస్క్ లేకపోయినా ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎక్కడికి పోయారా మీరంతా? ఎక్కడికి పోయారు మీరంతా? సో మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాను. మీరు ఎలా మాట్లాడతారు? మీరు బాటుగాళ్ళు, సిస్టమ్ జనరేటెడ్ మెయిల్, సిస్టమ్ జనరేటెడ్ టెంప్లెట్లు గుద్దియడమే. సో వీళ్ళని ఎలాగో నేను లిస్టులో నేను తీస్తాను. వీళ్ళు ఎలాగో మనుషులు కాదు కాబట్టి, బాటిల్ కాబట్టి. బట్ ఆ కొంతమంది రివ్యూవర్స్కైనా బుద్ధి జ్ఞానం ఉండాలా? అన్నేళ్ళు ఫీల్డ్లో ఉన్నారు మీరు. ఒక అకౌంటబిలిటీ అనేది లేదా? ఆ తెలుగు సస్తున్నారు కదరా బాబు, తెలుగు అని. ఇంకా మీరేం రివ్యూలు? మినిమం అకౌంటబిలిటీ లేదు.
వెరీ వరస్ట్, వెరీ సాడ్ ఆల్సో. ఇంకా ఆ టాపిక్ మీద నేను వదిలేసాను జనాలకే, మీ విజ్ఞతకే వదిలేసాను. నేనైతే ఎవరు బాగా ఆడారో ఆడే విన్ అవ్వాలనుకుంటా. ఆడి ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి, ఆడి ఏ కులం అయితే ఏంటి, ఆడి ఏ కమ్యూనిటీ అయితే ఏంటి. కమ్యూనిటీ అన్నప్పుడు మన మహబూబు నబీల్ నమ్మును ఎగేసుకొని వచ్చారు. ఇది అలాంటిదే కదరా. ఏడపోతున్నారు మీరు, సెన్స్లెస్ పర్సన్స్ మాట కొంతమంది. వేస్ట్ వీళ్ళ గురించి మాట్లాడి నాకు ఎందుకు ఎక్కువ పెయిన్ వస్తుందంటే, సారీ ఫర్ మెయిన్ టాపిక్, మెయిన్ ఎపిసోడ్ రివ్యూ చెప్పకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు ఎంతసేపు మాట్లాడుతాను మీకు తెలుసు. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను టైంకి. నేను ల్యాగ్ చేయను, రన్నింగ్ కామెంటరీ కూడా చేయను. ఎందుకు టైం చాలా ఇంపార్టెంట్ నాకంటే. మీరు విలువైన సమయాన్ని నా చూస్తున్నారంటే నేను వేస్ట్ చేయను. కానీ ఇది చాలా గజ్జి తామర దానికంటే దారుణంగా పెరిగిపోతుంది. కాబట్టి దట్టు మా రివ్యూవర్లే కొంతమంది నీచంగా వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఇలా చేయడం చాలా తప్పు. చాలా అంటే చాలా తప్పు. షోలా చూడడం మానేశారు. నేను చెప్తున్నాను కదా, మీరు ఇది గజ్జి స్టార్ట్ అయితే ఈరోజు తెలుగు కన్నడ అనుకున్నది రేపొద్దున రాయలసీమ, ఉత్తరాంధ్ర, వైజాగ్, ఈస్ట్ గోదావరి, తెలంగాణ ఇన్నీ వస్తాయి. ఏదైనా ఎంత నుంచే స్టార్ట్ అవుతుంది. కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచించండి. ఆ కంటెస్టెంట్ బాగా ఆడితే సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. అంతే తప్ప పిచ్చి పాయింట్లు తేకండి. ఇంకా ముందు సీజన్లో ఎప్పుడు జరగలేదు ఇదంతా. కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచించండి. ఇదంతా పెయిడ్ పిఆర్ గేము, పెయిడ్ రివ్యూర్లు కొంతమంది గలీజ్గా అది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ధన్యవాదే. ఇంకా నెగిటివ్ కామెంట్లు నేను చెప్తున్నా, మీరు మగవాళ్ళు అయితే నన్ను అనండి, ఓకేనా. ఫ్యామిలీ గురించి, మా పిల్లల గురించి, మా బాబు గురించి మాట్లాడంటే అక్కడే మీరు అది, ఓకేనా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇది కూడా పేకలేరు. అది మెయిన్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే 1 by 1 వద్దాం. ఇప్పుడు గౌతమ్ కృష్ణ, పృథ్వీరాజ్ అది ఏదైతే గొడవైందో అక్కడ నేను నిన్న మిడ్ నైట్ రివ్యూలో చెప్తుందే మళ్ళీ చెప్తా. అదే పాయింట్ మీద బలంగా నించుంటా. అక్కడ సిచ్యువేషన్ లేదు. గౌతమ్ కృష్ణ కావాలని అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. ఇది గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అదే నిజం. అది అట్లీస్ట్ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అక్కడ చెప్పాల్సింది వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది. అందరూ ఒక్కొక్క పాయింట్ చెప్పినాడు. ఫస్ట్ మొదలు పెట్టింది వైల్డ్ కార్డు, మీరు ఆపాలనుకున్నారు, ఇలా చేశారు, అలా చేశారంటే వాళ్ళకి మండదా? అప్పుడు ఆబ్వియస్గా నువ్వు వైల్డ్ కార్డు గురించి మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. దానికి డిఫెన్స్ లాయర్ ఎందుకు వస్తాడు? నువ్వు కావాలని పోక్ చేస్తున్నావు, మీ అన్న చెప్పాడని చెప్పి. మళ్ళీ మనోడు ఎలా చెప్తున్నాడంటే అందరికీ ఇన్పుట్స్ వచ్చి మనోడు ఒక్కడికే ఇన్పుట్స్ రాలేని చెప్తున్నాడు. ఎందుకు కెమెరా కనీసాలు సోలో గేమ్ అని చెప్పడం ఇదేంటిది? అండ్ గ్రూప్ గేమ్ గురించి మాట్లాడితే నాకు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ముఖ్యంగా ర్యాట్ గ్రూప్ వాళ్ళు వాళ్ళే ప్రపంచంలో తెలివైన వాళ్ళు అన్నట్టు. ఒక్క లాజిక్ ఆలోచించండి గ్రూప్ గేమ్ గురించి. ఎందుకంటే ఈరోజు కాన్వర్సేషన్ అంతా దాని మీద జరిగింది కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా చెప్తున్నా, వినండి దయచేసి. గ్రూప్ గేమ్ గురించి వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారు కదా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రిపీట్ చేయాలి. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారబ్బా, వాళ్ళు ఒప్పుకోపోయి నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఆడారు, తప్పే. ఈ లేవన పతివ్రతల ర్యాట్ గ్రూప్ గ్రాట్ అని అర్థం అనుకున్నా కానీ ఇప్పటికీ చెప్తున్నా, గౌతమ్ కృష్ణ అనేవాడు సోలోగానే ఆడుతున్నాడు. వాళ్ళ అన్న రాక ముందు వరకు సోలోగానే ఆడాడు, ఇప్పుడు సోలోగానే ఆడుతున్నాడు. కానీ అప్పుడు చాలా ఆర్గానిక్గా ఉండేది సోలో గేమ్. ఇప్పుడు కావాలని అక్కడ స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేయడం, సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, కెమెరా దగ్గరికి వెళ్ళి డైలాగులు రిహార్సల్ చేయడం, ఉదయాన్నే పళ్ళు తోముకోక ముందే ఆ ఎర్రతోవాలు కట్టేయడం. ఎర్రతోవాలు కట్టేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేస్తారు ఓట్లు, అంటే దాని అంత అమాయకత్వం ఇంకేం లేదు, అంతే. ఇప్పుడు గ్రూప్ గేమ్ గురించి వస్తే ర్యాట్ గ్రూప్ వాళ్ళు ఎవరికైనా నామినేట్ చేసుకున్నారా? తేజ అవినాష్ నామినేట్ చేశాడా? అవినాష్ రోహిణి నామినేట్ చేశాడా? రోహిణి వీళ్ళిద్దరిని ఎవరైనా నామినేట్ చేసిందా? వీళ్ళు సేవ్ చేసుకున్నారు తప్ప నామినేట్ చేసుకోలేదు. ఇదేంటి? ఇది గ్రూప్ గేమ్ కదా బ్రో. వాళ్ళు ఏకంగా పేర్లు పెట్టుకొని చెప్పుకున్నారు జీఈటీ అంటే. ఆ బుర్ర తక్కువలు కాదు చెప్పుకున్నారు. ఇంతకుముందు సీజన్లో అయితే డైరెక్ట్ చెప్పేవారు, మీరు వైల్డ్ కార్డు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అవతల పొండి అని చెప్పి. వాళ్ళ బుర్ర తక్కువలు కాదు చెప్పుకున్నా వాళ్ళు ఎన్నిసార్లు వీళ్ళకి నామినేట్ చేశారు సార్? నామినేషన్స్లో వీళ్ళందరిలో ఎక్కువసార్లు నామినేట్ పృథ్వీరాజ్ అనే వ్యక్తికి ఆ జైలు నామినేషన్ తప్ప ప్రతిసారి రోహిణి, తేజ, ఇంకెవరన్నారు, రోహిణి, తేజ, అవినాష్ వీలే నామినేషన్. ఒకసారి గౌతమ్ కూడా వేసాడు. యష్మికి వేసింది వీలే, మిగిలిన వాళ్ళకి వేసింది వీలే. నామినేషన్స్లోకి ఎక్కువ వచ్చింది ఎవరు? పృథ్వీరాజు, యష్మి. గ్రూప్ గేమ్ ఆడితే నామినేషన్స్లోకి ఎక్కువ రావాల్సింది ఎవరు? వాళ్ళ క్లాన్లో వాళ్ళు రాకూడదు కదా, వీళ్ళు రావాలి కదా నామినేషన్స్లోకి. మరి రోహిణి ఎందుకు ఇప్పటివరకు నామినేషన్స్లోకి రాలే చెప్పండి? అవినాష్ ఎందుకు ఇప్పటివరకు నామినేషన్కి రాలే? ఒక్కసారి వచ్చాడు, అది కూడా మన ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ మీద సేవ్ చేశాడు. నెక్స్ట్ తేజ ఎందుకు ఇప్పటికీ 2 సార్లు నామినేషన్స్లోకి వచ్చాడు? వాళ్ళు నిజంగా గ్రూప్ గేమ్ ఆడి వాళ్ళు నిజంగా టార్గెట్ చేయాలనుకుంటే ఎంతసేపు చిటుకులో పనాలకి. ఎందుకంటే ఇలా 6 వారాలు వచ్చి 7 వారాలు అయ్యాయి. 7 వారాల్లో ఈ ర్యాట్ గ్రూప్లో అవినాష్ అనే పర్సన్ ఒకసారి, తేజ అనే పర్సన్ 2 సార్లు, రోహిణి అనే పర్సన్ 0, ఇంకా రాదు కూడా. అలా వెళ్ళిపోద్ది టికెట్ ఫినాలే పట్టుకొని. గ్రూప్ గేమ్ ఇది.
అందులో ఈ 7 వారాల్లో 6 సార్లు పృథ్వీరాజ్ వచ్చాడు, 5 సార్లు యష్మి వచ్చింది, నిఖిల్ ఒక 4 సార్లు వచ్చాడు, ప్రేరణ 3-4 సార్లు వచ్చింది. ఎవరిని అటాక్ చేస్తున్నారు, ఎవరు బయట నుంచి మాట్లాడుకొని వచ్చారు, ఎవరో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్లో నుంచి పోస్టులు చేస్తున్నారు, సేవ్ చేయండి తేజాని, సేవ్ చేయండి అవినాష్ని. అంటే కొంతమంది నిబ్బాగాలు అది రోహిణి ఎక్కడుంటే వాళ్ళు ఎవరో చేస్తే రోహిణి అంటాడు బ్రో. అంటే ఎవడో ఎందుకు చేస్తారు, రోహిణి అక్కో చెల్లో ఫ్రెండో వాళ్ళు ఓన్ అకౌంట్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మరి ఇంత నిబ్బా లాజిక్ ఏంది? డైరెక్ట్గా గొడ్లిప్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేస్తుంది తప్పు అని తెలుసు కాబట్టి వెంటనే డిలీట్ చేశారు. వాళ్ళు బయట నుంచి మాట్లాడుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు పిక్చర్ క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు నామినేట్ చేయకుండా ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరు ఓటింగ్లో తక్కువ ఉన్నారో వాళ్ళని అటాక్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చే టైంకి పృథ్వీరాజ్ అనే వ్యక్తి, యష్మి అనే వ్యక్తికి ఓటింగ్ తక్కువ ఉంది, అందుకే వాళ్ళు అటాక్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతే ఈజీ అవుతుందని. బట్ వాళ్ళ దరిద్రానికి వాళ్ళు ఎలిమినేట్ అవ్వట్లేదు. సో వాళ్ళకి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, జీఈటీ అని చెప్పి. ఇది గ్రూప్ గేమ్. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ పెద్ద పత్తి గింజల్లాగా రోజు పెద్ద ఆఫీసర్ అమ్మ మొగుళ్ళలాగా ఒక్కొక్కరు కూర్చొని ఏంద్రాలు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఏంద్రాలు బిహేవియర్, ఏంద్రాలకు నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకుంటారు, ఏంద్రాలకు నచ్చినట్టు హెల్ప్ చేసుకుంటారు. మీరేం చేశారు అంటానా నేను చెప్తున్నాను కదా. మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోరు, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటారు, బయట నుంచి మాట్లాడుకొని వస్తారు, గ్రూపు అని చెప్పి మీరే వెళ్ళి వాళ్ళే అటాక్ చేస్తారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని నామినేట్ చేసింది ఎంత, మీరెళ్ళి వాళ్ళు నామినేట్ చేసింది ఎంత? ఎవరిది గ్రూప్ గేము? ర్యాట్ వాళ్ళదా చెప్పండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను కదా, ఎవరిది గ్రూప్ గేమ్ చెప్పండి. అది అట్లా ఉంటుంది లాజిక్లు మాట్లాడితే. సో కమింగ్ బ్యాక్ టు గౌతమ్ కృష్ణ అండ్ పృథ్వీ, ఇద్దరివి తప్పే. కానీ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది గౌతమ్ కృష్ణ, రూడ్గా బిహేవ్ చేసింది పృథ్వీరాజ్ రూడ్గా బిహేవ్ చేశాడు. బట్ ఇంత రేంజ్ రూడ్గా బిహేవ్ చేసింది, ఇంత రేంజ్ రూడ్గా ట్రిగ్గర్ చేసింది గౌతమ్ కృష్ణ. లైవ్లో కానీ మెయిన్ ఎపిసోడ్లో కానీ ప్రోమోలు చూసి జడ్జ్ చేయకూడదు. ట్రిగ్గర్ చేసి నువ్వు ఏం పేకలేవరా అదేమైనా కరెక్ట్ పడా? దానికంటే ముందు ఏదో ఓడి సింగులర్లో యూజ్ చేస్తాడు, అప్పుడు వాడంటాం కూడా రాంగే. బట్ మనోడు ఏమైనా పత్తి గింజలో మాట్లాడా? మనోడు లైన్ దాటాడు, పేకలేరు అన్నాడు, పీక్ చూపించాడు. రెండు గలీజే, రెండు అలాంటి ఎమోషన్స్ కరెక్ట్ కాదు, అలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు. బట్ గౌతమ్ కృష్ణ శుద్ధపూస ఓన్లీ పృథ్వీ రొవ్వలా బిహేవ్ చేశాడంటే అది రాంగ్. ఇద్దరు తప్పు చేశారు. బట్ నేను ఇప్పటికీ చెప్తున్న సిచ్యువేషన్ ఎవడు క్రియేట్ చేశాడు ఆ సిచ్యువేషన్? ఎందుకంటే వాళ్ళ అన్న చెప్పాడు కాబట్టి, గ్రూప్ వర్సెస్ సోలో కాబట్టి అక్కడ స్కోప్ రాలేనప్పుడు ఏం చేయాలి? బలవంతంగా క్రియేట్ చేయాలి. ఇది ఒప్పుకోపోయిన అంతే. ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్. నేను గౌతమ్ కృష్ణ అని అటాక్ చేసాం అనుకున్నా పర్లేదు, బట్ జరుగుతున్న నిజం అదే. గౌతమ్ కృష్ణ జస్ట్ బిఫోర్ ఫ్యామిలీ వీక్ ముందు వరకు వెళ్ళి నా వీడియోలు చూడండి, గౌతమ్ కృష్ణ గురించి అంత మంచిగా చెప్పాను. ఎందుకంటే అదంతా ఆర్గానిక్గా జరిగింది, న్యాచురల్గా జరిగింది. గౌతమ్ కృష్ణ మీద వీళ్ళు అటాక్ చేయడం, గౌతమ్ కృష్ణ మీద సింపతి ఫామ్ చేయడం, గౌతమ్ కృష్ణ కష్టపడి గివప్ లేకుండా ఆడడం, గౌతమ్ కృష్ణ డౌన్ అవ్వకుండా అలాగ రైజ్ అవుతూ ఆడడం, అవన్నీ చెప్పా. అప్పుడు చెప్పింది ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే ఇది న్యాచురల్గా లేదు, కావాలని వాంటెడ్గా చేసినట్టుంది. సారీ, అది కరెక్ట్ కాదు సార్, అసలు కరెక్ట్ కాదు. గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వాలనుకుంటే ఇటువంటి పర్ఫార్మెన్సు, కెమెరా ముందు పర్ఫార్మెన్సు, ఏంటి ఆ ఎర్రతొవ్వాలు కట్టించుకోవడాలు, ఇవి చేస్తే వర్కౌట్ అవ్వవు. పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, అంతకుమించి ఏం లేదు. ఎవరైతే న్యాచురల్గా ఉంటారో అలా విన్ అవుతారు. సింపుల్. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేదు, లాంగ్వేజ్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. మంచిగా ఎవడైతే ఆడతాడో, జెన్యున్గా ఎవడైతే ఆడతాడో, బిగ్ బాస్కి ఎవడైతే సెట్ అవుతాడో వాడు విన్ అవుతాడు, ఆడైనా అమ్మాయినా అంతే. టాపిక్ ఈజ్ ఓవర్. అది చెప్పాను కదా. తేజ ఒక అద్భుతమైన లాజిక్ చెప్తాడనమాట లైవ్లో, ఇందులో కట్ చేశారు. ఏంటి ప్రేరణకి చెప్తాడు, నిఖిల్కి చెప్తాడు మాట. మనో లేదో పెద్ద శుద్ధపూసలాగా ఏం చెప్తాడంటే, ఇండివిజువల్ గేమ్ అంటే ఇది, ఫ్రెండ్షిప్ అంటే ఇది, గ్రూపిజం అంటే ఇది. ఇండివిజువల్ గేమ్ అంటే ఇండివిజువల్గా ఆడుకోవడం అంట. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా ఏకాభిప్రాయం టాస్క్, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళని హెల్ప్ చేయడం అంతే. బట్ గ్రూప్ గేమ్ అంటే ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి ఫామ్ అయిపోయి వీళ్ళు నామినేట్ చేయాలి, వీళ్ళు ఎలిమినేట్ చేయాలి, ఈ గేమ్లో వీళ్ళని తొక్కేసి వెళ్ళాలి అనేది గ్రూప్ గేమ్ అంటే. ఇది ఎక్కడ దిక్కుమాల లాజిక్ నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇద్దరైతే ఫ్రెండ్స్, ముగ్గురు నలుగురు అదే ఫ్రెండ్స్ అయితే అదే గ్రూపు, అదొక అద్భుతమైన లాజిక్ మిస్ అయ్యాడు. ఫస్ట్ థింగ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ టాస్క్ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్ అన్డిజర్వ్డ్ కానీ నువ్వు డిజర్వ్డ్ అని చేసావు, దానివల్ల అక్కడ ఇంకో ఉన్న డిజర్వ్డ్ పర్సన్స్కి నష్టమే కదా. అది నష్టమా కాదా? మరి అది కూడా గ్రూపిజమే కదా. సో ఏ రాయైనా ఒకటే. సో ఆ అద్భుతమైన లాజిక్కి చెప్పిన దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేపారు. బట్ నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. ఏదైనా ఒకటే కాన్సెప్ట్. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే గ్రూప్ అంటే ఏంటి? బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతే. దాంట్లో ఫ్రెండ్షిప్ పెట్టి గ్రూపిజం ఏంటి? ఏదైనా ఒకటే. ఆడితే ఒప్పేసుకోండి డైరెక్ట్గా, మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, సింపుల్. ఆడట్లేదు అంటే ఆడట్లేదు అంతే. ఇదే లాజిక్, ఇంతకుమించి ఏం దిక్కుమల లాజిక్లు ఏం లేవు.
అంతే. వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. బిగ్ బాస్ కూడా అలాగే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. చూడండి, అవినాష్ ఎలిమినేట్ అయ్యే టైంలో అవినాష్ని సేవ్ చేశాడు. రోహిణినేమో నామినేషన్లోకి రానివ్వట్లేదు. ఈ తేజనేమో ఇప్పుడు కరెక్ట్ టైంలో మెగా చీఫ్ చేశాడు. ఇంక ఇన్ని ప్రివిలేజెస్. ఎవరిని హెల్ప్ చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకుని. నీళ్ళు జఫా గాల డే 1 నుంచి ఎంత కష్టపడి దోలు తెచ్చుకుని ఆడిన వాళ్ళు ఇవేం కనబడం, ఏం కనబడం, అస్సలు కనబడం. అది దీని తర్వాత విశ్వక్సేన్ గారిది అది నేను తీసేస్తాను. మధ్యలో జరిగిన కామెడీ తీసేసి మెయిన్ టాస్క్ ఏదైతే జరిగిందో ఒక విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది గౌతమ్ కృష్ణది. నేను యాక్చువల్గా మార్నింగ్ ఒక వీడియో పెట్టి డిలీట్ చేస్తాను. ఎందుకంటే నేను 2 నిమిషాలు చూడాలి. 2 నిమిషాలు అంత విధ్వంసం జరిగింది. ప్రేరణ లిప్స్టిక్ ఏదో తీసుకుని పేర్లు రాసుకున్నాడు సింగిల్ లెటర్లో. నేనే చూడలే. అది చూడకుండా బయాస్గా చేశాడని చెప్పి వీడియో చేశాను. బట్ వెంటనే అపాలజైస్ పోస్ట్ కూడా పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. మళ్ళీ కూడా చెప్తున్నాను అపాలజైస్ ఫర్ దట్. అది నేను చూడలేదు. చూడకుండా ఆ 2 నిమిషాలు అంత మిస్ అయింది. లైవ్ అంతా చూసి నా దరిద్రానికి అదే మిస్ అయ్యాను బాత్రూమ్కి వెళ్ళడం వల్ల. సో బయాస్గా అయితే చేయలేదు. రియల్లీ ఐ అపాలజైస్ ఫర్ దట్. చాలా ఫేర్గా చేశాడు. ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ టెస్ట్ చేశాడు గౌతమ్ కృష్ణ అనేవాడు ఎలా ఆడతాడు అని చెప్పి. గౌతమ్ కృష్ణ ఇంకా తెలివిగా నేను న్యూట్రల్గా ఆడతానని చెప్పి ఎవరి లెటర్లో వాళ్ళు రాసాడు. వెరీ గుడ్, ఫైన్. కానీ అక్కడ ఈ మెయిన్ ఎపిసోడ్లో కట్ చేస్తారు. లైవ్లో ఏం చెప్తారంటే, ఏ అగ్రిమెంట్లోకి వస్తారంటే, ఒక్కసారి బజర్ మోగిన తర్వాత మనం డైస్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ వచ్చింది అనుకోండి. బ్లూ కలర్ రాగానే ఆ రోపు లాగడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ రోపుని టచ్ చేస్తాడో అప్పుడు ఆ పర్సన్ ఆ పక్కకి వెళ్ళడం, దాన్ని తాడు పట్టుకొని ఉండాలి. అందరూ అలానే ఆడారు ఎక్సెప్ట్ రోహిణి గారు. రోహిణి గారు బ్లూ కలర్ బ్లూ అని ఇలా వెయ్యగానే ఇంకా గౌతమ్ కృష్ణ తాడు పట్టుకోకముందే రోహిణి తేజ దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత గౌతమ్ కృష్ణ నీట్గా లాగుతాడు. అది గౌతమ్ కృష్ణ ఇంటెన్షనల్గా చేశాడు అనట్లేదు, కానీ అది మిస్టేక్ చేశాడు ఫ్రమ్ గౌతమ్ కృష్ణ సైడ్. ఇది ఒప్పుకోకపోయినా ఇదే రూల్, వాళ్ళు పెట్టిన రూల్ ఇదే. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ లైవ్ నేను మిస్ అవ్వలే. నేను మిస్ అయింది ఆ సింగిల్ లెటర్ రాయడం ఒకటే. ఒకవేళ రోహిణి అనే పర్సన్ అదే ప్లాట్ఫామ్ మీద ఉండి ఇలా లాగుతున్నప్పుడే రోహిణి గారు ఆ పక్కకి వెళ్ళాలంటే ఇంపాసిబుల్గా వెళ్ళరు, పడిపోతారు. సో ఫస్ట్ పోవాల్సింది రోహిణి, విష్ణుప్రియ కాదు. సో ఆ లాజిక్ ప్రకారం చూస్తే రోహిణి 10వ ప్లేస్లో 10 పాయింట్లకు ఉండాలి. బట్ మొత్తం మారిపోయింది కదా. కట్ చేస్తే ఎలాగో తేజ విన్ అయిపోలేండి. బట్ చెప్తున్నా, ఇక్కడ రోహిణి తొండిగా మాడింది. నాకు రోహిణి దగ్గర ఇంకోటి నచ్చలేదు ఏంటంటే, తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు లాస్ట్లో బజర్ మోగ్గానే కలర్ వేయగానే ఆమె గివప్ ఇచ్చింది. మినిమం ట్రై ఇవ్వలే. ఈమె ట్రై ఇవ్వదు కానీ విష్ణుప్రియకి ట్రై గురించి చెప్తుంది అనమాట. నువ్వు అసలు ఎఫర్ట్ వేయలేదు. నీ ఎఫర్ట్ ఏం పెట్టింది? అందుకే ఎప్పుడైనా మనం పక్కలోనే అనేయడం ఈజీ, అది ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఇందులో నేను అప్రిషియేట్ చేయాల్సింది ఈ గేమ్లో యష్మి, తర్వాత పృథ్వీ. ఎందుకు యష్మి అన్నానంటే, లేడీస్ని తక్కువ అంచనా చేసి చెప్పట్లేదు కానీ లేడీస్కి మజిల్ పవర్ తక్కువ, దట్ టు హ్యాండ్ పవర్ తక్కువ. అలాంటప్పుడు ఆ అమ్మాయి గివప్ ఇవ్వకుండా, వినండి, గివప్ ఇవ్వకుండా ఒక 30-40 సెకండ్లు సాలిడ్గా ఉంది. దానికి అప్రిషియేట్ చేయాలి. గివప్ ఇవ్వడం ఎంతసేపు ఎలాగో పడిపోద్ది అమ్మాయికి తెలుసు, పృథ్వీ ఉండగలని తెలుసు, అయినా కూడా గివప్ ఇవ్వలే. అందుకు అప్రిషియేట్ చేయాలి యష్మి కూడా. పృథ్వీరాజును కూడా అప్రిషియేట్ చేయాలి. 2 సార్లు పట్టుకున్నాడు, బట్ బ్యాడ్ లక్, ఏం చేయలేము. ఇంకా పృథ్వీరాజును కూడా అప్రిషియేట్ చేయాలి. తేజాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. బట్ ఆర్డర్ వైజ్ చూస్తే ముందు అప్రిషియేట్ చేయాల్సింది యష్మి అండ్ పృథ్వీరాజ్. విష్ణుప్రియ అసలు పట్టుకోలేకపోయింది, పడిపోయింది, ఇంకేం చేయలేం, నో కామెంట్స్. సో ఓవరాల్గా అలా తేజ హైయెస్ట్లో ఉండి 50. నెక్స్ట్ చెప్పాను కదా, తొండి గేమ్ అన్నా కూడా సెకండ్ ప్లేస్లో ఉంది రోహిణి 40, పృథ్వీరాజ్ 30, యష్మి కూడా 20, విష్ణుప్రియ 10. బట్ మెగా చీఫ్ కంటెంట్ టాస్క్ అయిపోయిందంట. తేజ హ్యాస్ బికమ్ మెగా చీఫ్. నెక్స్ట్ ఏమవుద్దో తెలుసు కదా, ఎవరు సేవ్ చేస్తారో తెలుసు కదా. అది అంతే. విశ్వక్సేన్ మూవీ ప్రమోషన్స్కి వచ్చాడు, అంతకుమించి చేయలేదు. చిన్న కామెడీలు జరిగాయి. ఓవరాల్గా అయితే నాకు అనిపించింది ఇదే, గౌతమ్ కృష్ణ సంచలనంగా బాగా చేశాడు. బట్ ఆ ఒక్క పాయింట్ దగ్గర సరిగ్గా చూసుకోలేదు. రోహిణి తొండిగా ఆడింది అనిపించింది. ఏదైతే ఫైట్ అయ్యిందో గౌతమ్ కృష్ణకి పృథ్వీ ఇద్దరివి తప్పులే, ఇద్దరివి అంతే. అండ్ ఈ ర్యాట్ వాళ్ళు అతి పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తున్నారో అది తగ్గిస్తే మంచిది. ఇంకోటి, గౌతమ్ కృష్ణ ప్రేరణని అడిగిన కట్ చేస్తాడు. ప్రేరణని అడుగుతాడు కదా, మీరు గ్రూప్ గేము కంటికి కనిపించిన నిజాన్ని మీరు కప్పెట్టలేరు అంటాడు కదా, మీరు ఆ సంచల్ టాస్క్లో అలా ఎందుకు చేశారు అంటే ఆమె క్లియర్గా చెప్తుంది, ఒరే నాన్న, నేను పృథ్వీ ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వలేదురా, మెగా చీఫ్. డే 1 నుంచి ఉన్నాం. రోహిణి గారు 6th వీక్లో వచ్చారంటే లేదు, ఇంతకుమించి ఏం కనబడాలంటే ప్రేరణ ఒక పాయింట్ రోహిణికి చెప్తుంది లైవ్లో, నాకు ఆ రెడ్ టీంలో ఉన్నప్పుడు మనోడు పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు, ఎగ్ అందుకే నేను ఇచ్చేసాను. ఎగ్ అందుకే స్నేక్ నోట్లో వేస్తాను. ఎందుకు అంటే నాకు గౌతమ్ కృష్ణ నామినేట్ చేయాలి అని ఉంది పాయింట్. నామినేట్ చేసేవాడికి అనవసరంగా ఆ ఇమ్యూనిటీ షీల్డ్ పవర్ రాకూడదని చెప్పి నేను ఎగ్ వేసాను, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా చెప్తుంది. ఆ లాజిక్ గౌతమ్ కృష్ణకి చెప్పుంటే బాగుంది, బట్ చెప్పలేదు.
సో గౌతమ్ కృష్ణ ఇలా పాయింట్అవుట్ చేసి అనవసరం లేని అసలు నిజం అయినప్పుడు బ్లేమ్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అవ్వలేనప్పుడు అనవసరంగా బ్లేమ్ చేసి అటుపక్క ఇంకో గ్రూపు గుడ్లిప్పుకొని గ్రూప్ గేమ్ ఆడుతుంటే వాళ్ళని వదిలేస్తే అప్పుడు ఇది బయాస్డ్గా వెళ్తుంది. అది నేను చెప్తున్నా. అంతే తప్ప గౌతమ్ కృష్ణ సోలో గేమ్ ఆడట్లేదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనట్లే. సోలో గేమ్ ఆడుతున్నాడు, బట్ వై ఓన్లీ ఒక గ్రూప్. ఈ గ్రూప్ ఏమైనా పత్తి గింజలా కాదు కదా. వీళ్ళు కూడా ఫోకస్ చేయండి. ఓవరాల్గా నాకు అది అలా అనిపించింది. మీకే అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.